హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు మారుతి ఇన్విక్టో కార్ యొక్క డీటెయిల్డ్ రివ్యూ అయితే మీకు చెప్తా. ఈ వీడియోలో మీకు ఇన్విక్టో కార్ యొక్క ఇంటీరియర్, ఎక్స్టీరియర్, డైమెన్షన్స్, కెపాసిటీ, సేఫ్టీ, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో నేను చెప్తా. మంది మన వీడియోస్ చూసినా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీరందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చు. ముందుగా మనం ఇన్విక్టో కార్ లో వచ్చే కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకు 4 కలర్స్ లో అయితే అవైలబుల్ ఉంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్, అలానే బ్లూ, సిల్వర్ అండ్ బ్రౌన్స్ కలర్ అయితే ఇవి అవైలబుల్ గా ఉంది. అండ్ దీని ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే ఇది మనకు 1987 cc 4 సిలిండర్ 4 వాల్వ్స్ పెట్రోల్ ఇంజన్ తో అయితే మనకు వస్తుంది. దీని యొక్క మ్యాక్స్ పవర్ వచ్చేసి 150.19 bhp, అలానే దీని మాక్సిమం టార్క్ వచ్చేసి 188 Nm/m అయితే వస్తుంది. అండ్ అలాగే దీని ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే మనకు ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ తో అయితే మనకు వస్తుంది. అలాగే దీని డైమెన్షన్ అండ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఈ ఇన్విక్టో కార్ యొక్క లెంత్ వచ్చేసి 4755 mm అయితే ఉంటుంది. అలానే విడ్త్ వచ్చేసి 1850 mm అయితే ఉంటుంది. అలానే దీని హైట్ చూసుకుంటే 1790 mm అయితే ఉంటుంది. దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే 2850 mm అయితే ఉంటుంది. అలానే దీని కర్బ్ వెయిట్ వచ్చేసి 1685 kgs అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఇన్విక్టో కార్ యొక్క గ్రాస్ వెయిట్ అయితే 2320 kgs అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీని ఫ్యూయల్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఇది మనకు ఫ్యూయల్ అయితే పెట్రోల్ ఇంజన్ తో అయితే వస్తుంది. అలానే వీళ్ళ కంపెనీ చెప్పే మైలేజ్ ఎంత ఉందంటే 23.24 km/L అయితే ఉంది. అండ్ ఆల్సో ఈ పెట్రోల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ అయితే 52 లీటర్స్ అయితే ఉంది. అండ్ ఆల్సో దీని టాప్ స్పీడ్ అయితే 170 km/h అయితే ఉంది. ఒకసారి మనం దీని ఎక్స్టీరియర్ చూసుకున్నట్టయితే మెయిన్ గా హెడ్ లైట్స్ అయితే ఎల్ఈడి లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలానే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫుల్లీ క్రోమ్ ఫినిష్డ్ తో మస్కులర్ లుక్ అయితే ఉంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే మనకు సుజుకి లోగో ఒక బ్యాడ్జింగ్ అయితే ఉంది. మనం బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే వచ్చినాయి. అలానే ఇక్కడ హైబ్రిడ్ ఒక బ్యాడ్జింగ్, నెక్సా ఒక బ్యాడ్జింగ్, అలానే ఇన్విక్టో ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. మధ్యలో మనకు సుజుకి లోగో ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు 215/60 R17 ట్యూబ్లెస్ రేడియల్ టైర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఆల్సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే డిస్క్ బ్రేక్ తో అయితే వస్తుంది. మనకు ORVM చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ ఫోల్డింగ్, అలానే టర్న్ ఇండికేటర్స్ తో అయితే వస్తుంది. అలానే దీని బూట్ స్పేస్ వచ్చేసి 239 లీటర్స్ కెపాసిటీతో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి ఇంటీరియర్ అయితే చూసుకోండి ఏ విధంగా ఉందో. మనం మిడిల్ సీట్ చూసుకున్నట్టయితే క్యాప్టెన్ సీట్స్ అయితే ఇచ్చారు. డోర్ ఒక ఓపెనింగ్ అయితే చాలా వైడ్ గా అయితే ఉంది. ఈజీగా అయితే లోపలికైతే మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు రేర్ సీట్స్ అయితే క్యాప్టెన్ సీట్స్ అయితే రావు. మొత్తం ఫుల్ కంబైన్డ్ సీట్స్ అయితే వస్తుంది. అలానే ఇది 50-50 స్ప్లిట్ అయితే చేసుకోవచ్చు. మనకు సెంటర్ లో ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు. 2 క్యాప్టెన్ సీట్స్ కి 2 ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు. మనం టాప్ లో చూసుకున్నట్టయితే ఒకటి రీడింగ్ ల్యాంప్, అలానే ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో పైన మనకు ఒక అంబియంట్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. సేమ్ ఆపోజిట్ సైడ్ లో కూడా డోర్ హ్యాండిల్, అలానే ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి. మనం సెంటర్ లో చూసుకున్నట్టయితే 2 Type-C చార్జర్స్ అయితే ఇచ్చారు. అలానే సెంటర్ లో మనకు ఏసీ వెంట్స్ అయితే ఉంది ఆటోమేటిక్ కంట్రోల్ తో. అలానే మనం బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మనకు బ్యాక్ సైడ్ డోర్ కి సన్ షేడ్స్ అయితే ఇచ్చారు. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే మనకు పవర్ విండో కంట్రోల్స్, అలానే లాక్ అన్లాక్ బటన్, అలానే ORVM కంట్రోల్స్ అయితే ఉంది. అలానే స్పీకర్ అండ్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. మన ఫ్రంట్ లో వెంటిలేటర్ సీట్స్ అయితే ఇవ్వలేదు ఈ వేరియంట్ లో. డ్రైవర్ సైడ్ ఉన్న సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ తో అయితే వస్తుంది. ఇంకా పైన చూసుకున్నట్టయితే రీడింగ్ ల్యాంప్, ఆన్ ఆఫ్ బటన్, అలానే ఇక్కడ సన్ రూఫ్ బటన్ అయితే ఉంది. కానీ ఈ వేరియంట్ లో లేదు కాబట్టి బటన్ అయితే డమ్మీ బటన్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్ హుడ్ ఓపెనర్, అలానే ఫ్యూయల్ గేట్ ఓపెనర్ అయితే ఉంది. ఫ్రంట్ లో మనకు ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మధ్యలో మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలానే మధ్యలో ఏసీ వెంట్స్, అలానే లెఫ్ట్ సైడ్ లో కూడా ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే మనం స్టీరింగ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకున్నైతే లెఫ్ట్ సైడ్ అయితే మనకు మీడియా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలానే రైట్ సైడ్ లో మనకు క్రూయిజ్ కంట్రోల్ అయితే ఉంది. సెంటర్ లో మనకు సుజుకి లోగో ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా సెంటర్ కంట్రోల్ చూసుకున్నట్టయితే మనకు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ తో అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, అలానే మాన్యువల్ డ్రైవింగ్ అయితే ఉంది ప్లస్ మైనస్ తో. ఇక్కడ సైడ్ కి బటన్స్ చూసుకున్నట్టయితే మనకు హ్యాండ్ బ్రేక్, అలానే హోల్డ్ బటన్, అండ్ ఆల్సో డ్రైవింగ్ మోడ్ బటన్ అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఈవీ మోడ్, అలానే ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. ఇంకా ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ చూసుకున్నట్టయితే మనకు చాలా బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముందుగా ఏసీ బటన్, అలానే రీసర్కులేషన్ బటన్, అలానే ఫ్రంట్ అండ్ ఏసీ ఆఫ్ బటన్, అలానే ఏసీ ఆటోమేటిక్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ టెంపరేచర్ బటన్ తో పాటు అలానే రియర్, అలానే మనకు ఏసీ ఒక డైరెక్షన్ బటన్స్, అలానే ఫ్యాన్ స్పీడ్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. సెంటర్ లో చూసుకున్నట్టయితే మనకు USB చార్జర్, అలానే Type-C చార్జర్ తో అయితే ఇస్తున్నారు. అలానే మనకు సెంటర్ లో ఆర్మ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. డీసెంట్ స్పేస్ తో అయితే ఉంది. మనం ఇక్కడ ప్యాసింజర్ సైడ్ అయితే 12 volts ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే కనిపిస్తుంది. అలానే కింద డీసెంట్ స్పేస్ తో గ్లౌ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం వెహికల్ ని ఆన్ చేసి అయితే చూద్దాం. మనం చూసుకోవచ్చు మధ్యలో సుజుకి యొక్క లోగో అయితే కనిపిస్తుంది. అలానే ఫుల్లీ బ్లూ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది. సెమీ డిజిటల్ క్లస్టర్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ సెంటర్ లో మనకు 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటోతో పాటు యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు 6 స్పీకర్స్, అలానే 0 ఊఫర్స్ అయితే వస్తుంది.
దీంట్లో ది మెయిన్ సేఫ్టీ విషయానికి అయితే వస్తే మనకి ఇది ABS తో అయితే వస్తుంది, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో అయితే వస్తుంది. అలానే దీంట్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం దీన్ని ఆన్ రోడ్ కాస్ట్ చూసుకున్నట్టయితే 33 lakhs వరకు అయితే వస్తుంది. మీకు దగ్గరలో ఉన్న నెక్సా షోరూమ్ కి అయితే విజిట్ చేయండి. నేను మీకు కింద ఒక నెంబర్ అయితే ఇస్తున్నా, ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఇది మారుతి సుజుకి నెక్సా షోరూమ్, మహబూబ్ నగర్. ఇది మనకు ఇన్విక్టో ఒక డీటెయిల్డ్ రివ్యూ అయితే. దీని యొక్క రైడింగ్ క్వాలిటీ అండ్ అలాగే ఏవైనా పాయింట్లు ఈ వీడియోలో మిస్ చేసి ఉంటే నేను మీకు అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.